ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా ఎంసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వస్కుల మట్టయ్య గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలు, ఆరోగ్యం, గృహ వసతి, నివాస స్థలాల, పౌష్టికాహార, నిత్యావసర ధరలు, విద్య, నిరుద్యోగం లాంటి సమస్యలు పూర్తిగా విస్మరించిందన్నారు। మీరు కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు, మీరు చేసిన వాగ్దానాలు పూర్తి చేయాలి అని కోరారు। అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇళ్లను ఎన్నికల్లో వాగ్దానాలను వృద్ధులకు 4,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు మాఫీ చేయాలి। 2 లక్షల రుణమాఫీని రైతులకు, 2 లక్షల రుణమాఫీని రైతులకు, 2 లక్షల రుణమాఫీని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000, మహిళలకు నెలకు 2,500, మహిళలకు నెలకు 2,500, మహిళలకు పెంచాలి బస్సులను వృద్ధులకు 4,000 రూపాయలు, వృద్ధులకు 4,000 స్థలాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి, వృద్ధులకు 4,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు। ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓల ఆఫీసుల ముందు ధర్నాలు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా వినతి పత్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుంది। ఈరోజు మరి ఆయన ఏ వాగ్దానాలు అయితే చేసిండో డిసెంబర్ 9వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసిండు, అది ఇంతవరకు దాడే లేదు। అట్లాగనే ముసలి వాళ్ళకి, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామన్నాడు, మరి అది కూడా దాడే లేదు। అట్లాగనే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా దాడే లేదు। అట్లాగనే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా దాడే లేదు। మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, స్థలాలు ఇస్తామన్నారు, అవి కూడా అంతుపంతు లేకుండా లేని పరిస్థితి। మరి శక్తి మించిన వాగ్దానాలు ప్రజలకు చేసిన ఈ ప్రభుత్వం వెంటనే మరి అమలు చేయాలని కూడా మరి మేము ఎంసీపీఐ పార్టీ వైపు నుంచి కోరడం జరుగుతుంది। ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసి మరి పేదవాళ్ళకు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు, మరి గూడు లేని వాళ్ళకు మరి వెంటనే నీడని కల్పించాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంసీపీఐ కోరుతుంది। కాబట్టి ఏంటంటే చేసిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మరి రాష్ట్రం మీద ఉన్నది। ఎన్నికల వంకతోటి ఇవన్నీ కూడా పక్కకు పెడుతున్నారు, ఎన్నికల వాగ్దానాలని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉన్నది। కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని పేదవాళ్లకు, అట్లాగనే రైతులకు, కార్మికులకు మరి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలని ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది।